ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్య సందేశానికి ముందు వచ్చిన ప్రార్థన చేసుకున్నాను. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోక తండ్రి, కృపయు కనికరం గల మా దేవాన్ని పాల్గొన్న స్తోత్రాలు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అన్న సత్యాన్ని ప్రభా మరి ఈ దినాన్ని కూడా తెలుసుకుంటానికి కృపను అనుగ్రహించమని యేసు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనం. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? గత ఆదివారం మరి ఈ అంశాన్ని గురించి 2 మాటలు తెలుసుకున్నాం. షార్ట్ మెసేజ్ కనుక ఒకటి, ఆయన పశువుల పాకలో ఉన్నాడు అని మనము తెలుసుకున్నాం. 2వది, ఆయన ఇంటిలో ఉన్నాడు అని కూడా తెలుసుకున్నాం. మాటలు చదువుతున్నాను. ఆయన పశువుల పాకలో ఉన్నట్లుగా లోక సువార్త 2వ అధ్యాయం 16వ వచనం. వారు చూచి త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. 7వ వచనం. తన తొలిచూలు కుమారునికని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలము లేనందున ఆయన పశువుల తొట్టిలో పరుండబెట్టాను. కాబట్టి ఆయన మరి పశువుల పాకలో ఉన్నాడు. మరి నీ పాకలో ఉన్నాడా? 2వదిగా మనం తెలుసుకున్నటువంటి విషయం, ఆయన ఇంటిలో ఉన్నాడు. కపెర్నహూము ఇంటిలో. మార్కు సువార్త 2వ అధ్యాయం 2వ వచనం. ఆయన ఇంటి ఉన్నాడని వచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చారు కనుక వాకిటను వారికి స్థలము లేకపోయాను. ఆయన వారికి వాక్యము బోధించుచుండాను. కాబట్టి ఆ ఇంటిలో వాక్యం ఉన్నది, ఆ ఇంటిలో విశ్వాసులు ఉన్నారు, ఆ ఇంటిలో స్వస్థత ఉన్నది, ఆ ఇంటిలో క్షమాపణ ఉన్నది, ఆ ఇంటిలో మహిమ ఉన్నది అని మనం తెలుసుకున్నాం. మరి ఆయనకి ఇల్లే లేదు, నీ ఇల్లే ఆయన ఇల్లు అని కూడా మరి ఇదేనా అదే వాక్యం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనం. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? కాబట్టి మొదటిగా మరి పశువుల పాకలో ఉన్నాడు. 2వదిగా ఆయన మరి ఇంటిలో ఉన్నాడు. 3వదిగా యోహాను సువార్త 12వ అధ్యాయం 9వ వచనం చదువు. కాబట్టి యూదులలో సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకొని యేసును చూచుటకు మాత్రమే గాక మృతుల్లో నుండి ఆయన లేపిన లాజరును కూడా చూడవచ్చు. ఎక్కడున్నాడండి? అక్కడ. ఆయన అక్కడ ఉన్నాడని. ఎక్కడ? 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి యేసు తాను మృతుల్లో నుండి లేచిన లాజరు ఉన్న బేతనియకు పస్కా పండుగకు 6 దినముల ముందుగా వచ్చాను. ఆయన బేతనియలో ఉన్నాడు. నా ప్రియమైన సహోదరి సోదరుడా, ఏ గ్రామమును అన్నిసార్లు దర్శించలేదు. బేతనియను 11 సార్లు దర్శించాడు. మరియా, మార్త, లాజరు అంటే ఎంతో ఇష్టం. మరి నీవు, నీ కుటుంబం అంటే ఇష్టమా దేవునికి? లాజరు యేసయ్య స్నేహితుడు. మార్త మరి యేసయ్యకు పరిచారకురాలు. మరి మరియా ఆయన పాదముల యొద్ద ధ్యాన జీవితం. అందుకే వారంటే ఎంతో ఇష్టం. బేతనియలో అనేకమైన అద్భుత కార్యములు చేశాడు. యేసయ్య యెరూషలేము కంటే బేతనియ ఎక్కువగా ప్రేమించాడు. ఎందుకో చెప్పగలరా? యెరూషలేము వారు యేసును సిలువ వేశారు. బేతనియ వారు యేసుకు విలువనిచ్చారు, వాల్యూ. యేసు యొక్క విలువ నీకు తెలుసా? ప్రాణానికి ప్రాణం పెడతాడు. నీ ప్రతి ఒక్క బాధలో, సమస్యలో, ఇరుకుల, ఇబ్బందులో నువ్వు ఆయన నమ్ముకుంటే చాలు. ఆయన నీకు సహాయం చేస్తాడు, కాపాడుతాడు, పోషిస్తాడు, రక్షిస్తాడు.
షడ్రకు మేషకు అబేద్నెగోలు ఏమన్నారు? ఒకవేళ మా దేవుడు రక్షించ సమర్థనీయుడు, ఒకవేళ రక్షించకపోయినా సరే, మరి వాట్ ఈజ్ యువర్ డెసిషన్? నీ నిర్ణయం ఎలా ఉన్నది? అటో ఇటో కదా, వాళ్ళు కావాలి, వీళ్ళు కావాలి, అందరూ కావాలి. చూడండి, ఆయన యెరూషలేము పట్టణమును గురించి దుఃఖించాడు, ఆయన బేతనియ గ్రామముల గురించి సంతోషించాడు. పట్టణములకు పల్లెకు ఎంత వ్యత్యాసము కదా. యేసు శిష్యులందరూ పల్లెటూరు నుంచే వచ్చారు, ఒక్కడు మాత్రం పట్టణం నుంచి వచ్చాడు. అతడే ఇస్కరియోతు యోధా. మరి పల్లెటూరు వాళ్ళు మంచివాళ్ళు అంటారా, పట్టణం నుంచి వచ్చిన వాడు మంచివాడు అంటారా? అందరూ దొంగలే. దొరికితే దొంగ, దొరకకపోతే దొర. పాపం ఇస్కరియోతు దొరికాడు, డబ్బు సంచి ద్వారా 30 వెండి నాణాలు. మరి పట్టణస్థుడు కడకు తలక్రిందులై మరణించాడు. అయ్యో, అటు నీతిమంతుడు నేను ఎందుకు అప్పగిచ్చానని బాధపడ్డాడు. అయితే పల్లెటూరు వాళ్ళు ఏం చేశారు? ఆయన దూరం నుండి వెంబడిస్తున్నారు. ఏం జరుగుతుందో నీవు వారిలో ఒకడువా? నాకు తెలియదండి, నేను ఏమ్మాయి ఎవరనుకున్నా ఏంటి నువ్వు? అంతలో ఇంకొకడు వచ్చాడు, వీడు గలీలేయుడా, నువ్వు అన్నట్టు నేను కాదు. అలా వచ్చాడు, ఎస్ 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 నీవే నీవే. అంతలో కోడి కూసింది. అందరూ అందరే. తనను నమ్మినటువంటి శిష్యులే అతన్ని దూరం చేసుకున్నారు. 4వదిగా మనం గమనించినట్లయితే, యేసు ఎక్కడ ఉన్నాడు? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? లూకా సువార్త 2వ అధ్యాయం 46వ వచనం. 3 దినములైన తర్వాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి. ఎక్కడున్నాడు? బోధకుల మధ్య కూర్చున్నాడు. ఎందుకు? వాళ్ళు ఏం చెప్తున్నారో వాళ్ళకే తెలియట్లేదు. అందుకే ఏమంటున్నాడు? వారి మాటలను ఆలకించచ్చు, వారిని ప్రశ్నలు అడుగుచుండగా చూచిరి. ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును విస్మయముందిరి. కాబట్టి అనేకులు బోధకులు కాకుండుడి అని దేవుని వాక్యమే సెలవిస్తుంది. ఎందుకు? శిక్ష. ఈ దినాలలో అనేకులు వీధికొక దేవాలయం అన్నట్టుగా వీధికొక చర్చ్, లేదా బోధకుల్ని ఖండించే బోధకులొద్దు, హెచ్చరించే బోధకులొద్దు, బుద్ధి చెప్పే బోధకులొద్దు. ఎంతసేపు మమ్మల్ని ఖండిస్తున్నాడు, బుద్ధి చెప్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు, మా పరువు తీస్తున్నాడు. యేసు అదే తర్కించింది. మీరేం మాట్లాడుతున్నారు? మీరేం చేయుచున్నారో మీరు ఎరుగరు. మరి నీవెలా ఉన్నావు? ఎవరిని తిరస్కరిస్తున్నావు? నీ భార్యను తిరస్కరిస్తావా? నీ భర్తను తిరస్కరిస్తావా? నీ పిల్లలను తిరస్కరిస్తావా? నీకు ఒకే భార్య, ఒకే భర్త, ఒకే దైవజనుడు, ఒకే కాపరి. అందుకే అన్నాడు, భార్యలారా, భర్తలారా భార్యలను నిష్ఠూర పెట్టకుడి అన్నాడు. భార్యలారా మీ భర్తలను ప్రేమించండి, లోబడి ఉండండి అని అన్నాడు. మరి అదే సిద్ధాంతాలు కాపరి పట్ల కూడా చేయాలి కదా.
నీ కాపరు ఎవరు? నీ తండ్రి ఎవరు? అందుకే బోధకులు కాకుండా ఓ సిద్ధాంతం లేదు, ఓ పద్ధతి లేదు, ఓ ఆచరణ లేదు, ఒక క్రమం లేదు, ఒక నడవడిక లేదు, ఒక ప్రేమ లేదు, ఒక ఐక్యత లేదు. ఆయన దేవాలయంలో ఉన్నాడు, తర్కిస్తున్నాడు. తల్లిదండ్రులేమో చూడండి 41వ వచనం, పస్కా పండుగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేముకు వెళ్ళి చుండువారు. ఆయన 12 ఏళ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండుగను ఆచరించుటకే వాడుకు చెప్పున వారు యెరూషలేముకు వెళ్ళేది. ఆ దినములు తీరిన తర్వాత వారు తిరిగి వెళ్ళి చూడగా బాలుడైన యేసు యెరూషలేములో నిలిచెను. ఆయన తల్లిదండ్రుల సంగతి ఎరుగక ఆయన సమూహంలో ఉన్నాడని తలంచి ఒక దిన ప్రయాణం సాగిపోయి తమ బంధువులలోనూ నెలవైన వారిలోనూ ఆయన వెదకుచుండేది. ఆయన కనబడినందున ఆయన వెదకచ్చు యెరూషలేమునకు తిరిగి వచ్చేది. 3 దినములైన తర్వాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించచ్చు వారిని ప్రశ్నలు అడుగుచుండగా చూచిరి. ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును విస్మయ మొందిరి. ఈనాడు దేవుని మాటలు, దేవుని వాక్యం సింపుల్గా ఉండాలి. హెచ్చరించకూడదు, గద్దించకూడదు, బుద్ధి చెప్పకూడదు. మా నాన్న మమ్మల్ని బ్రతకని ఎందుకు మా గుట్టు రట్టు చేస్తున్నారు? వాక్యం గుచ్చుకుంటే గుట్టు రట్టు చేసినట్ల దాన్ని తీసివేయాలి. ముళ్ళు గుచ్చుకుంటే లోపల అలాగే గుచ్చుకుంటారా? తీసివేస్తారు. నీకేదో పేడో మురికో ఏదో అయితే ఆ బట్టలు తీసివేస్తాం. మన దేవుడు పరిశుద్ధుడు కనుక మనము పరిశుద్ధులుగా ఉండాలి. ఏ వాక్యమైతే నీలో హెచ్చరిస్తుందో ఆ జీవము గల దేవుని వాక్యం నీవు హృదయంలో ఉంచుకొని పాపాన్ని తీసివేయాలి. ఈనాడు పిల్లలు తప్పిపోతే ఎక్కడ వెతుకుతారు? యేసు తప్పిపోయాడు, దేవాలయంలో వెతికారు. ఈ రోజుల్లో దేవాలయంలో వెతికే వాళ్ళు ఉన్నారా? సినిమా హాళ్ళ దగ్గర, మద్యం సెంటర్లో, రైల్వే ప్లాట్ఫామ్ దగ్గర, బస్ స్టాండ్ల దగ్గర వెతికే అమ్మా నాన్నలు లేరా? మరి యేసు యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? దేవాలయంలో ఉన్నాడు, ప్రార్థించు వారి మధ్యలో ఉన్నాడు, వారితో తర్కిస్తూ ఉన్నాడు. చూడండి లూకా సువార్త 23వ అధ్యాయం. యేసు బ్రేలాడుచున్న దొంగల మధ్యలో ఉన్నాడు. 33వ వచనం వారు కపాలం అనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడి వైపున ఒకరిని ఎడవ వైపున ఒకరిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసేది. ఎడవ వైపున్న దొంగ ఆయన దూషిస్తున్నాడు, ఆయన అపహసిస్తున్నాడు. నీవే యూదుల రాజు అయితే నిన్ను నీవే రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు అని. అయితే కుడి వైపున ఉన్న దొంగ ఏమని సెలవిచ్చాడు? 39వ వచనం, వేలాడ వేయబడిన ఆ నేరస్తుల్లో ఒకడు ఆయన దూషించుతూ నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకుని మమ్మను కూడా రక్షించుకోమని చెప్పాను. అయితే రెండవ వాడు వారిని గద్దించి, అది నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుతున్నాము గాని ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయన చూచి, యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకును మనను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. యేసు ఎక్కడున్నాడండి?
ఎమ్మాయు గ్రామమునకు ప్రయాణమైపోతున్న ప్రయాణికుల మధ్యలో ఉన్నాడు. చూడండి మాటలు చదువుతున్నాను. 24వ అధ్యాయం 13వ వచనం నుంచి. ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమునున్న ఎమ్మాయు అని ఒక గ్రామమునకు వెళ్ళుచు జరిగిన సంగతులన్నిటిని గూర్చి ఒకరినొకరితో సంభాషించుకునేది. వారు సంభాషించుతూ ఆలోచించుకుంటుండగా యేసు తానే దగ్గరికి వచ్చి వారితో కూడా నడిచెను. అయితే వారు ఆయన గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను. ఆయన మీరు నడుచుచూ ఒకరితో ఒకరు చెప్పుకుని ఈ మాటలేమని అడుగగా వారు దుఃఖముఖులై నిలిచిరి. వారిలో క్లయోప అనువాడు యెరూషలేములో బస చేయుచుండి ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీవు ఒక్కడవే ఎరుగవా అని ఆయనను అడిగను. ఆయన అవి ఏమని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసుని గూర్చిన సంగతులే. ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తి గల ప్రవక్త అయి ఉండెను. మన ప్రధాన యాజకులను అధికారులను ఆయన ఎలాగో మరణ శిక్షకు అప్పగించి సిలువ వేయించరో నీకు తెలియదా? ఇశ్రాయేలును విమోచింపవాడు బహువాడు ఈయనే అని మేము నిరీక్షించేటమే. ఇది గాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములాయెను. అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారుగానే సమాధి వద్దకు వెళ్ళి ఆయన దేహమును కానక వచ్చి కొందరు దేవదూతలు తమకు కనబడి ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పిరని మాతో చెప్పి మాకు విస్మయం కలుగు చేసింది. 28వ వచనం చూద్దాం. ఇంతలో తాను వెళ్ళుచున్న గ్రామం దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరం వెళ్ళినట్లు అగుపడగా వారు సాయంకాలముగా వచ్చినది, ప్రొద్దు కుంగినది మాతో కూడా ఉండుమని చెప్పి ఆయన బలవంతము చేసింది కనుక ఆయన వారితో కూడా ఉన్నట్టుకు లోపలికి వెళ్ళాను. ఆయన వారితో కూడా భోజనం కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయన గుర్తుపట్టేది. అంతటా ఆయన వారికి అదృశ్యుడు. ఆయన అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరుచుచున్నప్పుడు మన హృదయం మనలో మండుచుందా లేదా అని ఒకరితో ఒకడు చెప్పుకోలేవి. ఆయన ఆశీర్వదింపబడిన వారికి శపింపబడిన వారికి మధ్యలో ఉంటాడు. ఆయన గొర్రెలకు మేకలకు మధ్యలో ఉంటాడు. ఆయన శిష్యుల మధ్యలో ఉంటాడు. ఆయన పరలోకపు మధ్యలో ఉన్నాడు. అందుకే రాబోయే రారాజు పరలోకపు మధ్యాకాశంలో 7 ఏళ్ల పెళ్లి విందు, ఆ బిందుకు నీవు అర్హుడవా అర్హురాలవా? జాగ్రత్త సుమా. ఆయన నీలో ఉన్నాడా? ఆయన నీ మధ్య ఉన్నాడా? ఆయన నీ కుటుంబం మధ్య ఉన్నాడా? అలాగైతే దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకవేళ ఆయన దేవాలయంలో ఉన్నాడు, ఆ ఆలయమే నీ హృదయం. ఈ హృదయమునుడి ఆలయంలో దేవుడు ఉండాలని ఆశపడుతున్నాడు. లేనిచో ఇప్పుడే ఇదే అనుకూల సమయం, రక్షణ దినం. ఉన్న పాటలో ఉన్న చోట నా ప్రభు అయిన యేసుక్రీస్తుని నీ స్వకీయ రక్షకునిగా అంగీకరించినట్లయినచ్చో ఆ యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు? నాలో ఉన్నాడు, నా మధ్య ఉన్నాడు అని నువ్వు చెప్పగలుగుతావు. ప్రార్థన చేస్తున్న ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరం గల మా దేవా, మీ పాదలకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? అయ్యా, నీవు పశువుల పాకలో ఉన్నావయ్యా. మా పాకలో కూడా మీరున్నందులకే స్తోత్రం. అయ్యా, మీరు కపెర్నహూము ఇంటిలో ఉన్నారయ్యా. మా ఇంటిలో కూడా మీరున్నందులకు స్తోత్రాలు. ప్రభువా, మా ఇంట్లో వాక్యము ఉండునట్లుగా సహాయం చేయండి. అయా, మా ఇంటిలో స్వస్థత ఉండునట్లుగా సహాయం చేయండి. అయా, మా ఇంట్లో క్షమాపణ ఉండునట్లుగా సహాయం దాయిచ్చింది. అయా, మా ఇంటిలో మహిమ కలుగునట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం.
ఆయా బేతనీలో ఉండినట్లుగా మీరు ప్రభువా మా ఇంటిలో కూడా మీరు ఉండండి. మరి ఆ మార్త లాజరు అంటే ఎంత ఇష్టమో ప్రభా, మీరు మమ్మల్ని ప్రేమించమని ప్రార్థిస్తున్నాం. అయ్యా మమ్మల్ని కూడా ప్రేమించండి నా తండ్రి. వాళ్ళని ప్రేమించినట్లుగా మమ్మల్ని కూడా ప్రేమించండి ప్రభు. ప్రభా మీరు దేవాలయంలో ఉండినట్లుగా అనేకుల బోధకుల మధ్యలో ఉన్నారు ప్రభా. మేము అనేకులు బోధకులు కాకుండా ఉండినట్లుగా సహాయం చేయండి. అనేకులు మేము బోధిస్తాం అంటారే కానీ ప్రభా, మీరు చెప్పిన వాక్యము ప్రకారంగా మేము నడుచుకుంటాం, మేము జీవిస్తామని చెప్పలేకపోతున్నారు. కృపను గ్రహించండి, సహాయం చేయండి ప్రభా. ఒకవేళ ఇంకను ప్రభా వారి హృదయాల్లో నీకు స్థానం ఇవ్వకపోతే మార్గం సుముఖం చేయమని యేసు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. తిరిగి వచ్చే వారం కలుసుకుందామండి. అంతవరకు సెలవు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.